హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా చూసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది టెక్ మహీంద్రా నుంచి రావడం జరిగింది అనమాట. సో మన టెక్ మహీంద్రా తెలుసు కదా, సో ఆ కంపెనీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వీళ్ళు ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్ నౌకరీ పేజీలో పోస్ట్ చేశారనమాట. సో డైరెక్ట్గా మనం అక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి సో డైరెక్ట్గా టెక్ మహీంద్రా ఆఫీషియల్ సపోర్ట్ టీమ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మన రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ కంటెంట్ రివ్యూవర్ అనమాట. ఓకేనా. సో కస్టమర్ సపోర్ట్ కంటెంట్ రివ్యూవర్ అనే రోల్కి మనకి టెక్ మహీంద్రా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రెషర్ అయినా సరే మనం అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయినా సరే మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ చూసుకుంటే రిమోట్ అనమాట. అంటే ఇది రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ 30 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మనకు ఓవరాల్గా 30 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మనకి 30 మందిని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఓకేనా. సో మీరు అప్లై చేసేటప్పుడు రైట్ రెజ్యూమ్ అయితే అప్లై చేస్తే మీరు డెఫినెట్గా షార్ట్ లిస్ట్ అనేది అవుతారనమాట. ఎందుకంటే ఓపెనింగ్స్ అనేది 30 ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకుంటే మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, అంటే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ చూసుకుంటే ఎవాల్యుయేట్ అండ్ ట్యాగ్ వీడియో, ఆడియో అండ్ ఇమేజ్ కంటెంట్ అకార్డింగ్ టు ద క్లయింట్ గైడ్లైన్స్. ఓకేనా. సో క్లయింట్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఏం చేయాలంటే ఆడియోని, వీడియోని, ఇమేజెస్ ఉంటాయి అన్నమాట, మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని రైట్ కేటగిరీస్తో ట్యాగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇవన్నిటికీ కూడా మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు వీళ్ళు కంప్లీట్ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఫస్ట్ మీరు స్టార్టింగ్ షార్ట్ టెస్ట్ అయిన తర్వాత సో వర్క్ ఏంటి, వర్క్ ఎలా చేయాలి మొత్తం అనేది కూడా ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు దాని విధంగా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ పాయింట్ చూసుకుంటే ఫాలో అండ్ అడర్ టు ఆల్ కేపీఐ రిలేటెడ్ టాస్క్ టు ప్రివెంట్ బిజినెస్ ఇంపాక్ట్. ఓకేనా. కేపీఐ రిలేటెడ్ టాస్క్ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అనమాట. ఓకేనా. సో అంటే మెయిన్ టాస్క్స్ ఉంటాయి అనమాట. సో అవైతే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ టెక్ మహీంద్రా గైడ్లైన్స్ అనేది మీరు ఫాలో చేస్తూ వర్క్ టాస్క్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది మీ యొక్క మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకుంటే స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలన్నమాట. అంటే మీకు మీ యొక్క నేటివ్ లాంగ్వేజ్లో, మీకు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మీ యొక్క నేటివ్ లాంగ్వేజ్లో మీరు కొంచెం మంచిగా ఉండాలన్నమాట. అంటే మీకు మీ యొక్క నేటివ్ లాంగ్వేజ్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. సో అది ఏంటైనా సరే, అది ఏదైనా సరే పర్వాలేదు అన్నమాట. అంటే హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సో ఈ మూడిట్లో ఏదో ఒకటి దాని మీద మీరు ప్రొఫిషియెంట్గా ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా టైపింగ్ స్పీడ్ కూడా చూసుకుంటే మనకి 25 to 30 WPM ఉండాలన్నమాట, వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి. ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ చూసుకోవాలి, మీరు ఎంత టైప్ చేస్తున్నారు అనుకుంటే మీరు నార్మల్గా గూగుల్ ఓపెన్ చేసి టైపింగ్ స్పీడ్ టూల్స్ అని కొడితే మనకి కొన్ని వెబ్సైట్స్ వస్తాయి అన్నమాట. అని సెర్చ్ చేస్తే సో టైపింగ్ టూల్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. సో అక్కడ నుంచి మీరు ఏదో ఒక వెబ్సైట్ చూస్ చేసుకొని వాళ్ళు కొన్ని మీకు పారాగ్రాఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో అక్కడ నుంచి మీరు టైప్ చేస్తే మీకు వర్డ్స్ పర్ మినిట్ ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఆ విధంగా మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఎంత వస్తుందని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క జాబ్కి చూసుకుంటే మనకి ఇక్కడ యూజీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండర్ గ్రాడ్యుయేట్ అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. ఓకేనా. సో గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళైనా పర్వాలేదు, లేకపోతే బిలో గ్రాడ్యుయేట్ అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకు కొన్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనకి విండోస్ 10 అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా మినిమం వచ్చేసరికి 8 GB ఉండాలన్నమాట. ఓకేనా. సో 8 GB అండ్ అబవ్ ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ చూసుకుంటే మనకి 10 Mbps స్పీడ్ ఉండాలన్నమాట. ఓకేనా. సో మొబైల్ హాట్స్పాట్స్ వాడకూడదు, మనకు ఓన్లీ బ్రాడ్బ్యాండ్సే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా చూసుకుంటే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6:30 PM వరకు అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి టెక్ మహీంద్రా వాళ్ళ ఆఫీషియల్ హెచ్ఆర్ ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు ఈ ఈమెయిల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క నౌకరీలో అప్లై చేసిన తర్వాత కూడా మీరు యొక్క ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ పంపించండి. అంటే మేము అలా అప్లై చేస్తాం, మీ యొక్క జాబ్కి ఇంట్రెస్ట్ అని చెప్పి చార్జ్ చేయప్పుడు మ్యాటర్ అడిగితే అది ఇస్తుంది. సో ఆ మ్యాటర్ ప్రకారంగా మీరు ఈమెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయండి, మీ రెజ్యూమేస్ అవన్నీ కూడా. అండ్ అదేవిధంగా నౌకరీలు కూడా అప్లై చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే ప్లీజ్ నోట్ యూ విల్ గెట్ అసెస్మెంట్ లింక్ ఓవర్ యువర్ ఈమెయిల్ వన్స్ యూ అప్లై ఫర్ దిస్ జాబ్. ఓకేనా. సో మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన వెంటనే మన ఈమెయిల్ ఐడికి
ఒక అసెస్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో అసెస్మెంట్ అనేది మనం మ్యాండేటరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీళ్ళు అది ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట. ఓకేనా. సో అది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అవుతారనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.